రైట్. మొత్తానికి 1.56 కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీలో కేవలం 90 లక్షల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోల్చుకుంటే కనుక 2% పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. మరి ఇది ఏ పార్టీకి నష్టంగా ఉంటుంది అన్నది కూడా ఒక అంచనా అయితే బయటకు వస్తుంది. ఇంకొక విషయం, బీజేపీ గెలిచి తీరాలి అనే పట్టుదలతో అన్ని అస్త్రాలను ఢిల్లీపైనే ఒడ్డింది. సో గెలిచి తీరుతామంటూ కూడా ఒక శపథం చేసుకుని కూర్చుంది బీజేపీ. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, ఎందుకంటే అటు పంజాబ్, ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని ఢీకొనడం అంత ఈజీ అయితే కాదు. ఇంకొక థర్డ్ పాయింట్గా తీసుకుంటే కనుక ఇండియా కూటమికి సంబంధించి కీలక ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్గా ఉన్నాయి. ఇండివిజువల్గా పోటీ చేస్తున్నప్పటికీ ఆయా పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపితే కనుక అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశం తీసుకుంటే కనుక ఓట్ల చీలిక ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ముస్లిం ఓట్ల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ కాస్త అటువైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇంకొక వైపు మహారాష్ట్ర, హర్యానాలో గెలిచి ఒక జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో గెలిచి తీరాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నింటికి ఒక బూస్టింగ్గా బీజేపీకి ఉంటుంది అన్నది కూడా ఇక్కడ కీలక అంశంగా తెర మీదకి వస్తుంది. దీనిపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. మరొకవైపు ఎర్లీ ట్రెండ్స్ కూడా చూద్దాం. ఎర్లీ ట్రెండ్స్ అన్ని కూడా బీజేపీకి సానుకూలంగానే రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడైతే లీడ్ 70 స్థానాలకు సంబంధించి 63 స్థానాల్లో లీడ్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. 37 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో ఉండగా బాద్లీ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ పోటీ చేశారు. సో ఈ బాద్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఖాతా తెరుస్తుందా లేదా అనుకున్నప్పటికీ కూడా ఒక స్థానంలో ముందంజలో ఉండటం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అనే చెప్పాలి. ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు కీలక అగ్రనేతలపైన మరీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎంతలా అంటే అవినీతి ఆరోపణలు వేసి జైలుకు పంపించే దగ్గర నుంచి ప్రతి పరిణామం కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైతే కీలక నేతలు ఉన్నారో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అతిషి, వీరు ముగ్గురు కూడా వెనుకంజలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా కనిపిస్తోంది. ఇంకా చూడాలి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కనుక 12 గంటలకంతా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఎస్, చెప్పండి వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. చెప్పండి, వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి బీహార్లో కానీ, పంజాబ్లో కానీ, తమిళనాడులో కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ. వాటన్నింటికి కూడా ఇప్పుడు గెలిచి తీరాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంది కనుక కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టిందా ఢిల్లీ పైన? ఇప్పుడు చరణ్ కౌశిక్, కాంగ్రెస్ మిత్రులు చరణ్ కౌశిక్ గారు ఆ బీహార్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఆయన తెచ్చిన ప్రస్తావన వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా యథార్థానికి చాలా దగ్గరగా తమ్ముడు మాట్లాడడం జరిగినటువంటిది. తప్పకుండా ఉంటుంది. బీహార్కు సంబంధించినటువంటి ప్రయత్నాలు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాము, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంటుంది. అనేక వ్యూహాలు, ఎత్తుగడలు, యుద్ధ నీతి అవన్నీ రకరకాలుగా ఉంటే మనకు అందరికీ తెలిసినట్టు అన్ని పార్టీలకు అది సమానంగానే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి పట్ల ఇవల్ల భారతదేశం అనేటువంటిది ఒక దృష్టితో, ఒక 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 సదభిప్రాయంతో అభివృద్ధి కోణంలో, దేశ రక్షణ విషయంలో కానీ, దేశ సమగ్ర అభివృద్ధి విషయంలో కానీ అన్ని వర్గాల, సామాజిక వర్గాలను ముందుకు తీసుకుపోయేటువంటి దాంట్లో అంతర్జాతీయంగా మనకు ఉండేటువంటి పేరు ప్రతిష్టలు పెరిగేటట్టుగా కూడా మనకు అవకాశాలు ఆయన నాయకత్వంలో ఉన్నాయి అనేటువంటిది నమ్ముతున్నటువంటి పరిస్థితుల లోపలే వాళ్ళ ఓట్లు వచ్చింది వేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో. ఎందుకంటే చాలా మంది మిత్రులు, విశ్లేషకులు చెప్పినటువంటిది ఏమిటి, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల, లోక్సభ ఎన్నికల తర్వాత ఇంతే సంగతి బీజేపీ అనేటువంటి దాని కింద ఏ రాష్ట్రంలో అయితే మాకు పూర్తిగా వ్యతిరేకంగా వస్తుంది ఫలితాలు అనుకున్నటువంటి హర్యానాలోను, మహారాష్ట్రలోను, ఇప్పుడు ఢిల్లీలోనూ కూడా జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ విజయ పరంపర గారు కొనసాగుతుంది భవిష్యత్తులో. అది మేము తీసుకునే తీసుకునేటువంటి నిర్ణయం అందరిని ఒప్పించి తీసుకునేటువంటి జమిలి ఎన్నికల వరకు కూడా ఇది కొనసాగుతుంది, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే జమిలి అనగానే కాంగ్రెస్ కాడెత్తేసినటువంటి పరిస్థితులు. యుద్ధంలో ఎక్కడ కూడా మన దగ్గర ఏ ఆయుధం లేకున్నా కూడా మేము పోరాడతాము, గెలుస్తాము అనేటువంటిది ఉండాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎందుకో జమిలి అనగానే, గతంలో 3-4 ఎన్నికలు జరిగినాయి జమిలి ఎన్నికలు, ఇప్పుడు ఎందుకు వెనక్కిపోతున్నది అనేటువంటిది. కాబట్టి ప్రజా అభివృద్ధి కార్యక్రమాల మీద కాకుండా ఏమైనా ఈడీలు, సిబిఐలు అనేటువంటివి మాట్లాడడం ఒకటి, రెడ్ పుస్తకం పెట్టుకొని తిరగడం ఒకటి, మూడవది ఏంటంటే విష ప్రచారాలు చేయడం అనేటువంటిది. ఎందుకంటే గతంలో 400 సీట్లు వస్తే లోకసభలో రాజ్యాంగాన్ని మారుస్తారు, అంబేద్కర్ రాజ్యాంగానికి పూర్తిగా భిన్నంగా తీసుకుపోతుంది భారతీయ జనతా పార్టీ అని చేసినటువంటి, ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక విష ప్రచారం వల్ల కొన్ని రాష్ట్రాల్లో మాకు నష్టం జరిగిన మాట వాస్తవం. ఇవాళ దళితులు, వెనుకబడిన వర్గాలు,
అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు, మోదీ నాయకత్వం వైపు చూస్తున్నటువంటి ఒక సందర్భం లోపల నీ ఫలితాలు వస్తాయి తప్ప ఇక మనం వెతుకుంటే వేరే రకంగా ఎలక్షన్ కమిషన్ దాడి పెట్టి ఎవరు కేజ్రీవాల్ గారు అతను ఎంపీ అవుతాడా, గవర్నర్ అవుతాడా, లేకపోతే రాష్ట్రపతి అవుతాడా అనేటువంటి పద్ధతి చౌకబారు రాజకీయాలను మాట్లాడినటువంటి పరిస్థితుల ఆ ఇమేజ్ అనేటువంటిది కేజ్రీవాల్ గారికి ఉండే ఒకనాడు మనందరం కూడా ఆనాడు ఆకర్షితమైనటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ పాలన చేసిన తర్వాత శీష్మాయిల్ ఎట్లా కట్టినాడు, ఏం చేసినటువంటిది ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టుగా ఏ ఎన్నికల పొదిలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలనేటువంటి ప్రతి పార్టీకి ఉండే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ సరి అయిన సమయంలో సకాలంలో ఉపయోగించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మధ్యతరగతి ప్రజల అభిష్టానికి పాలన ఎట్లా సాగాలా, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంది అనేటువంటి అభివృద్ధిలో ఒక భాగం కిందనే అది లెక్క. కాబట్టి అవకాశాలు ఎక్కడైనా ఉపయోగించేటువంటి అవకాశాల లోపల ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టగట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది. రేపు వచ్చే జమిలీ ఎన్నికలు మిత్రులు ఏకీవించినా ఏకీవించకపోయినా మాకుండే అంచనాలు మాకున్నవి. ఒక హిందూ సామాజిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ దేశము, దేవుడు, భక్తి, ఆధ్యాత్మిక భావజాలము, సంస్కృతి, సాంప్రదాయాలు వీటన్నిటి పట్ల ప్రజలు ఇవాళ ఆకర్షితులవుతున్నటువంటి సందర్భం. అభివృద్ధి కోణంలో ఒక భాగము తీసుకెళ్తున్నటువంటిది సాదాసీదా ఏ ఆరోపణలు లేకుండా సింపుల్గా ఉండేటువంటి మోదీ గారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా ఈ దేశానికి శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే భారతీయ భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటుంది అనేటువంటి దాంట్లో ఏమీ సందేహం లేదు. ముఖ్యంగా యువకులు, ఎందుకంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తామంటే మేము పిచ్చర్లమా, మేము అధికారంలో రావాలని లేదా? రాజ్యాంగాన్ని మార్చి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి ఏం మాట్లాడాలనో ప్రతిపక్ష పార్టీల మధ్యనే ఐక్యత లేదు. మొన్న లోకసభలోనేమో కలిసి ఉన్నామంటారు, తర్వాతనేమో విడిపోయినామంటారు. కాబట్టి కొంతకాలము, కొన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అనేటువంటి దాంట్లో ప్రజలు మనకి ఇస్తున్నటువంటి మద్దతును అంచనాగా మనం చెప్పేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కేవలము మతము ఇప్పుడు క్రిస్టియన్స్ మేడం ఒక మాట చెప్పి ముగిస్తాను, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం అంటారు. ఇప్పుడు ఏం జరిగిందండి? కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ముస్లింలు, క్రిస్టియన్స్ వాళ్ళంతా ఎటేసినారండి, ఎటుపోయినారండి ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది. కాబట్టి అట్లా చూడడం లేదు. ఒక సమగ్ర నాయకత్వం, జాతీయ భావజాలం ఉన్నటువంటి పార్టీ నాయకత్వం వైపు భారత సమాజం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ మన వాళ్ళు, మన పిల్లలు, మన యువకులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తున్నారు, ఆ దేశానికి అభివృద్ధి ఉన్నారు. కాబట్టి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మోదీ వైపు ఆకర్షితులై చూస్తున్నటువంటి, ట్రంప్తో సహా చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రావడం అనేటువంటిది భారతీయ కీర్తి ప్రతిష్టలకు ఇది ఒక తార్కాలం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. సత్యం గారు మీరు చెప్పండి, ఎప్పుడు అసలు ఉచితాలు ఇవ్వని బీజేపీ ఫ్రీ బీస్ వార్పు కూడా తెరతీసింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే కూడా ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చి మరి ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేసింది. ఇదేమైనా కొంత ఇంపాక్ట్ చూపించింది? అది ప్రాంతీయ పార్టీలను కార్నర్ చేయడానికి మోడీ ప్రచారం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. ఈ కుటుంబ పార్టీలు వాళ్ళ అధికారం నిలబెట్టుకోవటానికి రాష్ట్రాల్లో ఉచితాలు అనౌన్స్ చేసి ఎకానమీని పాడు చేస్తారని చెప్పేసి ముప్పేట దాడి ప్రారంభించండు. దాంట్లో భాగంగానే దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ స్మాష్ అయినాయి. అస్సాంలో ఏజీపీ పోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పోయింది, గోవాలో గోమంతక్ పార్టీ పోయింది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వరుసలో ఉన్నాయి. అది కేవలం కుతంత్రాలని చెప్పలేము. బీజేపీ ముందులో ఉన్నటువంటి నెట్వర్క్ తోటి ఇవి పోటీ పడలేక డిసప్పేర్ అవుతున్నాయి. దాని ఎత్తుగడ కూడా అదే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు రెండింటి సహకారంతో నడుస్తుంది. కానీ సైద్ధాంతికంగా వాటితోటి రాజీ లేదు. అవసరం కొద్దే వాళ్ళతోటి గడుపుతున్నారు. కాబట్టి ఇవాళ ఉచితాలు అన్న తర్వాత, దానికి అట్రాక్షన్ ఉన్న తర్వాత మోడీ అయినా ఎవరైనా ఈల్డ్ కావాల్సిందే. కర్ణాటకలో ఒక జాతీయ బీజేపీ నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు ఓడిపోగానే, మేము కేవలం మతం గురించే చెప్తే, హిందుత్వం గురించి చెప్తే ప్రజలకు సరిపోవట్లేదు, వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ వాటిని కూడా మేము సర్వ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో అది చూపెడుతున్నారు. ఏది మా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ, 8th పే కమిషన్ కానీ, ఇటువంటి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉచితాలు బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. బీజేపీ కూడా వాటి మీదనే ఎలక్షన్స్ పోతుంది. ఎందుకంటే దగ్గర సాధనం ఏదంటే ఉచితాలే. ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే డబ్బులు ఇవ్వటం అనేటువంటిది అతి దగ్గరది. రేపు పోలింగ్ అనగా ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ చేసేది డబ్బులు అంటే ఒక వారం రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఉచితాలకు ఉంది. కాబట్టి ఈ ఉచితాలు ఇవాళ కేసీఆర్ మీద కాంగ్రెస్ స్కోర్ చేసింది కూడా ఉచితాల మీదనే. మిగతా రాష్ట్రాలు కూడా అట్లా ఉచితాలు స్కోర్ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా అనుసరించక తప్పట్లేదు, అనుసరించాలి కూడా. రెండవది, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా నేను అసలు వాటిని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఎట్లా సాధ్యమైంది? ఉచితాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ లేకుండా ఇవాళ సంపద అంతా కొంతమంది చేతుల కేంద్రీకృతమని మనకు రోజుకు పత్రికల్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. 70% సంపద 10,000 చేతుల్లో ఉందని. మరి అవి ఎట్లా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి?
ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ద్వారా లేదా ఉచితాల ద్వారా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తేనే కొనుగోలు శక్తి పెరుగుద్ది. వీళ్ళు ఎన్ని ఉచితాలన్నా కొనుగోలు శక్తి పెరగలేదు. అందుకనే మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నిన్న బడ్జెట్లో చెప్పింది. కాబట్టి ఇవాళ ప్రజల్ని, పేద ప్రజల్ని, బాటం లెవెల్ ఉన్న ప్రజల్ని పక్కకు నెట్టేసి అభివృద్ధి చేస్తే ఇగో ఇటువంటి దాపరికం వస్తుంది. 7% ఉన్న వృద్ధి రేటు సడన్ గా 6.5 పడిపోతే మోడీ తర్వాత నిర్మలా సీతారామన్ కూడా మతిపోయింది ఎందుకట్లా జరిగిందని. తీరా వాళ్ళు చూస్తే చర్చ చేస్తే కొనుగోలు శక్తి పడిపోయే ఇది డిప్ అయిపోయింది. కాబట్టి ఇమీడియట్ గా అది పెంచడానికి తీసుకోవాలి. అందులో నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంచాలన్నారు. దానికి ఆల్టర్నేటివ్ గా మాలాంటి వాళ్ళు ఏమనంటే అది ఒక్కటే కాదు, వేతన స్థాయి పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. ఎప్పుడో 11 ఇంప్లిమెంట్ చేసిన 11,000 అమలు చేస్తున్నారు, మధ్యన 18,000 అమలు చేయట్లే. ఇప్పుడు 26,000 రికమెండ్ చేయాలని డిమాండ్ ఉంది. ఇవన్నీ సరి చేయకపోతే కొనుగోలు శక్తి పెరగదు. కాబట్టి డిప్ వచ్చింది. అందుకని ఇవాళ బీజేపీ వాళ్ళ కర్ణాటక ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా కేవలం మతం ఆధారంగానే కాకుండా ఈ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ కూడా మనం సర్వ్ చేయకపోతే కష్టం అనేటువంటి స్థితి వచ్చింది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఆ రిజల్ట్ అవుపడింది. ఎందుకంటే అది అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా సర్వశక్తులు వడ్డింది అంటాం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కాసేపు రంగంలో దిగాల్సి అయితే వస్తుంది. నాగేంద్ర గారు మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీజేపీకి ఓటర్లు అయితే పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఆప్ వైపు ఉంటున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు గతంలో మనం చూసాం. సో అందుకనే మళ్ళీ ప్రాంతీయ పార్టీల దారిలోనే ఉచిత హామీలకు వెళ్ళిందా బీజేపీ, సత్యం గారు అన్నట్టుగా? ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ ఉచితాలకు లేకపోతే ఎన్నికల్లో మభ్యపెట్టడానికి లేకుంటే ఓటర్స్ను ఆకట్టుకోవడానికి ఈ చేసేయడానికి పైకి మాత్రం మేము వ్యతిరేకం అని చెప్తారమ్మా. కానీ ఇప్పుడు చూస్తున్నది ఏంది అంటే ఉచితాలకు వచ్చిండ్రు అన్ని రకాల చెప్పలేని మిత్రమా ఒక్క మాట, అసలు ఉచితాలు అనే పదమే వాడటం పేదవాళ్ళని అణుచేయడానికి వాడే పదం అది. వెల్ఫేర్ యాక్ట్ అది సంక్షేమ పథకాలు అంతే, వాళ్ళ హక్కు అది. గతంలో బీజేపీ అన్న మాట ఇది. అదే నేను అంటుంది ఏంటంటే వాళ్ళు కూడా అందరి మాదిరిగానే ఉచితాలు ప్రకటిస్తున్నారు, మోటార్స్ మభ్య పెడుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవన్నీ కూడా చేసి ఉంటారు. దాన్ని ఏది అవసరమైతే అది చేసుకున్నారు అనేది ఇప్పుడు మన దగ్గర కూడా మనం చూసినాం కదా. పార్లమెంట్ ఎన్నికలు కానీ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల లోపల బీజేపీ పార్టీ వాళ్ళు జనరల్ గా మేము చిన్నప్పుడు చూసింది ఏంటి అంటే వీటన్నిటికీ దూరంగా ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడితే బీజేపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. అంటే కాదు అనే లెవెల్ తర్వాత ఒప్పుకున్నారు. కానీ అయితే నేను అనేది ఏంటంటే ఈ ప్రజలను మభ్య పెట్టడం లోపల, ఓటర్స్ మభ్య పెట్టడం లోపల మేము దూరం అనేటోళ్ళు కూడా ఈ రోజు దాంట్లోనే అదే మార్గంలో వచ్చిండ్రు, అదే తీరుగా నడుస్తుంది. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న లెవెల్ నేషనల్ లెవెల్ ఏమైతుంది మేడం? కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్వయాన ఢిల్లీ లోపలనే ఇప్పుడు చరణ్ కౌన్సికే కాదు, మనం అన్నిటిని కూడా చూసుకుంటే కూడా వాళ్ళు ఎందుకు పోటీ చేసిండ్రు, ఎందుకొరకు ఇదైనరు? నేషనల్ పార్టీ అనుకునేది ఢిల్లీని 1 సీటుకు పరిమితం అయిపోయేసి 2-3% పరిమితం అయిపోతున్నది. అంటే ఆ పార్టీ ఎక్కడ క్షీణించిపోతున్నది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఇదవుతుంది అనేది కూడా ఒక్కసారి మనం చర్చ చేసుకోవాల్సి తప్పదు, ఆలోచన చేయకుండా తప్పదు. అయితే ఆ పార్టీ ఇది మనం చూస్తే ఆ పార్టీ ఏర్పడండి మేడం, నేను ఒకటే విషయం చెప్తా. ఆ పార్టీ వచ్చిందే అవినీతికి వ్యతిరేకంగా వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం నుండి నేషనల్ లెవెల్లో భారతదేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ అధిక మొత్తంలో రాష్ట్రాలను పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైతే అవినీతితోని కుంభకోణాల్లో కోరుకొని పోయిందో అప్పుడు ఆపనే పార్టీ నేను అవినీతిని మొత్తం తూడ్చేస్తా, నూకేస్తా, మొత్తం జాడకట్ట బట్టి నేను కొట్టేస్తా అని చెప్పి ఏదైతే చేయడం జరిగిందో అవినీతికి వ్యతిరేకంగా పార్టీ వచ్చినప్పుడు ఈ రోజు జరిగిన అవినీతి మీద ఏదైతే అక్కడ జైలుకోవడం కానీ లేకుంటే లిక్కర్ స్కామ్ కానీ వేరే వేరే స్కామ్లన్నిటి మీద బలంగా గిట్ట వీళ్ళు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేయగలిగారు. కాబట్టి కొంత ఆలోచన చేశారు. రిజల్ట్స్ అదే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎర్లీ ట్రెండ్ చూసుకుంటే కనుక బీజేపీ 38 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసి లీడ్ స్థానాల్లో బీజేపీ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో లీడ్లో ఉంది. ఏదేమైనా హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. చరణ్ కౌశిక్ గారు షార్ట్ అండ్ షార్ట్గా చెప్పండి. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీ సురక్షితంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఒకవేళ హంగ్ ఏర్పడితే
కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఆప్కి సపోర్ట్ ఉంటే కనుక ఇది కాస్త రాహుల్ గాంధీకి పెద్ద కీలకమైన అంశమే, ప్రాభవాన్ని పొందడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో రిజల్ట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఖాతా తెరిచిన ఏ పార్టీ కూడా ఖాతా తెరిచిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. మేడం ఇక్కడ ఢిల్లీలో ఎట్టి పరిస్థితులు అంగొచ్చే అవకాశమే లేదు. లేదు. 2013లో ఎలక్షన్ జరిగినాయి, తర్వాత 2017లో, తర్వాత 2020లో, 2025లో. 2013లో తప్ప ఎప్పుడు కూడా అంగనే ప్రసక్తి లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు ఎప్పుడు గెలిచినా కూడా 60 స్థానాలు తక్కువ కాకుండా గెలిచిన సందర్భం, 62 స్థానాలు లేకపోతే 67 స్థానాలు గెలిచిన సందర్భం. అదే కాకుండా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 3 స్థానాల నుంచి ఈ రోజు అధికారంకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకనాడు 30 స్థానాలు ఉండే, తర్వాత 3 పడ్డది, తర్వాత 8 స్థానాలు వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు షీలా దీక్షిత్ గారు ఉన్నప్పుడు 29% ఓటు బ్యాంక్ ఉండే, తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2013 ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ప్రధానంగా తర్వాత జరిగినట్టు 2015 ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయింది. కాబట్టి ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా, మన జరిగినట్టు పార్లమెంట్ ఎలక్షన్ లో కలిసి పోటీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్లకు వస్తాక ఆమ్ ఆద్మీ పార్టీ కోటేస్తా ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లకు వస్తాక కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉంటా ఉంటుంది ఢిల్లీలో. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ చండీగఢ్ లో అదే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో మొన్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచేది. ఈ ఎలక్షన్ లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి మేము మద్దతు ఇచ్చేవాళ్ళం. కానీ కేజ్రీవాల్ గారు అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూటమికి మద్దతు ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా హర్యానా కోల్పోయిన సందర్భం. గుజరాత్ లో అదే జరిగింది. గుజరాత్ దాదాపు 10% ఓటు బ్యాంక్ చీల్చడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగి భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భం. గోవాలో కూడా అదే చేశారు, ఢిల్లీలో అదే చేసారు, చండీగఢ్ అదే చేసారు, ఢిల్లీలో అదే చేశారు. పంజాబ్ లో ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారం కోల్పోయి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు కాంగ్రెస్ పార్టీ పడడంతో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ నష్టం జరగబోతా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అన్ని అస్త్రాలు ఉపయోగించింది. ఇక్కడ ఉచిత పథకాలు కావచ్చు, ఎందుకంటే మహారాష్ట్రలో ఏదైతే భేనీ మహిళలకు సంబంధించిన పథకం ప్రధాన 40,000 కోట్ల రూపాయలు బడేని పడతా ఉంది. కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా అధికారంలో ఉంటే ఉచిత పథకాలను కూడా అమలు అవుతాయని చెప్పేసి అక్కడ నోటు ప్రజలంతా గ్రహించారు. కమిషన్ ఇవన్నీ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కలిసి కనపడతాం. రైట్. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, అంది సత్యం గారు అండ్ నాగేందర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. సో అప్డేట్ కొనసాగుతుంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.